దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 26వ సామాన్య ఆదివారం రోజున మొదటి పట్టణం ఆమోసు గ్రంథము నుండి, రెండవ పట్టణం పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ నుండి, ఇక సువిశేష పట్టణముగా లూకా శుభవార్త 16వ అధ్యాయము నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ముఖ్యంగా శుభవార్త ఈ రోజున ఒక చక్కనైనటువంటి ఉపమానం పేరేంటి? ఎవరైనా చెప్పగలరా? ధనవంతుడు లాజరు, ధనికుడు లాజరు, ద రిచ్ మ్యాన్ అండ్ లాజరుస్. ఈ యొక్క ఉపమానాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క ఉపమానాలను, ప్రభు యేసు చెప్పిన ఉపమానాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మరి ధనవంతుడు లాజరు ఉపమానాన్ని మనం చదవగా, ఈరోజు ధ్యానిస్తుండగా ఒక మంచి వాక్యం నాకు గుర్తుకొస్తుంది. ఏంటి ఆ వాక్యం అంటే, మనిషి తన విజ్ఞానముతో ఆకాశములో పక్షిలాగా ఎగరడం నేర్చుకున్నాడు. విమానాలు తయారు చేసుకొని ఆకాశంలో పక్షిలాగా మనిషి ఎగరడం నేర్చుకున్నాడు. మనిషి తన విజ్ఞానముతో నీటిలో చేపలాగా ఈదడం నేర్చుకున్నాడు. సబ్మెరైన్స్, షిప్పులు, టైటానిక్లు ఒకటేంటి, సముద్రం మీద ఎలా నడవాలో తెలుసు, ఆకాశంలో ఎలా ఎగరాలో తెలుసు. కానీ మనిషి భూమి మీద ఒక మనిషిగా ఎలా మానవత్వంతో బ్రతకాలో మరిచిపోతున్నాడు. అవునా కదా? మనిషి తన జ్ఞానముతో ఆకాశములో పక్షిలాగా ఎగరడం నేర్చుకున్నాడు, నీటిలో చేపలాగా ఈదడం నేర్చుకున్నాడు. కానీ మనిషిలాగా భూమి మీద మానవత్వంతో జీవించడం మాత్రం మర్చిపోతున్నాడు అని చెప్పుకోవాలి. దేవుని యందు ప్రియులారా, ఎందుకండి అంటే ఈ ధనవంతుడు లాజరు ఉపమానం అక్షరాల ఇది నిజమని తెలియచేస్తుంది. ఒకానొక గ్రామములో ఒక ధనవంతుడు ఉన్నాడంట. వాక్యం చెబుతుంది, లూకా శుభవార్త 16వ అధ్యాయము 1వ వచనం. ఇతడు పట్టు వస్త్రాలు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. రోజు పార్టీలే, రోజు విందులే గడుపుచుండెను. మరి ఇటువంటి వ్యక్తి తన ఇంటి బయట, తన యొక్క గుమ్మమ వాకిట ఒక వ్యక్తి, ఒక భిక్షగాడు, ఒక పేదవాడు కూర్చుని ఉన్నాడు. లాజరు ఒళ్ళంతా గాయాలు, వస్త్రహీనుడుగా ఉన్నాడు, ఆకలితో అలమటిస్తున్నాడు, అన్ని రకాల వ్యధలు, శ్రమలు అనుభవిస్తున్నాడు. ఏం చూస్తున్నాడట? ధనవంతుడి భోజన బల్ల నుండి జారిపడు ఎంగిలి మెతుకుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. కుక్కలు అతని వ్రణములో నాకుచుండెను. ఇతను ఎంతో గొప్ప స్థితిలో ఉన్నాడు, లాజరు ఎంతో దీనస్థితిలో ఉన్నాడు. గొప్ప స్థితిలో ఉన్నవాడు దీనస్థితిలో ఉన్నవాడిని కన్నెత్తి కూడా చూడడం లేదు. మానవత్వం లేకుండా జీవిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇద్దరు మరణించారు. వాక్యం చెబుతుంది, దేవదూతలు వచ్చి లాజరును కొనిపోయారు. ధనవంతుడు మరణిస్తే ఎవరో రాలే. తర్వాత అదేంటిది ఉల్టా పల్టా అయిపోయింది. వీడి జీవితం గొప్పగా ఉండేది దారుణాతి దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అగ్ని ఆరదు, పురుగు చావదన్న నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయాడు ధనవంతుడు. పేదవాడు లాజరు హీనమైన స్థితిలో ఉన్నప్పటి నుంచి అక్కడి నుంచి సరాసరి అబ్రహాము ఒడిలోనికి, అంటే పరలోక రాజ్యములోనికి చేర్చబడ్డాడు. దేవుని యందు ప్రియులారా, ఆ తర్వాత ఇతను ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. దేవుడు అతనితో మాట్లాడడం మనం చూస్తున్నాం. అవన్నీ జరగని పనులు, నీ ప్రార్థనలు ఆలకించబడవు అంటూ అతనిని కొట్టి పారేస్తున్నాడు దేవుడు. దేవుని యందు ప్రియులారా, సరే, ఈ ఉపమానము నుండి మనము నేర్చుకోదగ్గ, మనము ధ్యానించదగ్గ 4 విచిత్రాలను మీ ముందు ఉంచుతున్నాను. ధనవంతుడు, లాజరు, 4 విచిత్రాలు, 4 చిత్రాలు. 4 చిత్రాలు ఏంటి? 4 చాలా ఉన్నాయి. వాక్యం చదువుతుంటే ఒక్కొక్క ఆశ్చర్యం, ఒక్కొక్క చిత్రమైన అంశాలు ఈ ఉపమానంలో దాగి ఉన్నాయి.
కానీ మన యొక్క సమయానికి అనుగుణంగా ఒక 4 అంశాలను మనం ధ్యానిద్దాం. ప్రభు మనకేమి నేర్పిస్తున్నాడో తెలుసుకుందాం దేవుని యందు ప్రియులారా. ఓకేనా? రెడీ? యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మొట్టమొదటి చిత్రం ఓకే ఏంటో తెలుసా? చూడండి, లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనములో ధనవంతుడు ఒకడు ఉండెను. ఓకే, ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములతో విందులు వినోదాలతో నిత్యము కాలము గడుపుచుండెను అన్నది. అతనికి పేరుందా? ధనవంతుడికి పేరు పెట్టారా? పేరు పెట్టలేదంట. కానీ అతని వాకిట లాజరు అను నిరుపేద ఒకడు ఉండెను. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నాకు కనిపిస్తున్న తోచుతున్నటువంటి విచిత్రం ఏంటంటే, ఒక ధనవంతుడు ఉండెను. నేను కనుక లూకా శుభవార్తను రాస్తే ఎలా రాస్తాను? ఒక ధనవంతుడు ఉండెను, ఒక పేదవాడు ఉండెను అని కదా రాయాలి, అవునా కదా? రైటర్ అన్నవాడు వాడికి పేరు పెడితే వీడికి పేరు పెట్టాలి, వీడికి పేరు పెట్టకపోతే వీడికి పేరు పెట్టకూడదు. దాన్ని మెథడాలజీ అంటారు, సెమినరీలో మేము చదువుకున్నప్పుడు. ఓకే, కానీ ఇక్కడ అదే విచిత్రం ఏమిటంటే, దేవుని యందు ప్రియులారా, ధనవంతుడు ఒకడు ఉండెను, వాడికి పేరు లేదు. కానీ నిరుపేద ఒకడు ఉండెను, అతని పేరు లాజరు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఇది ఒక విచిత్రంగా నాకైతే తోస్తూ ఉంది. దేవుని యందు ప్రియులారా, ధనవంతుడికి పేరు లేదు, పేదవాడికి పేరు ఉంది, అతని పేరు లాజరు. ఎందుకు వల్ల పేదవాడికి పేరు ఉంది అంటే, బహుశా పెర్హాప్స్ ధనవంతుడి పేరు జీవ గ్రంథములో రాయబడలేదు కనుక ఎవరికి తెలియదు, అవసరం లేదు. కానీ పేదవాడి పేరు జీవ గ్రంథములో రాయబడింది. ధనవంతుడు పరలోక వారసుడిగా పౌరుడిగా కాలేకపోయాడు కనుక అతని పేరుకి విలువ లేదు, పేరే లేదు, అతని పేరుతో పనే లేదు. కానీ పేదవాడు మాత్రం పరలోక రాజ్యమునకు వారసునిగా పౌరునిగా జీవించాడు, ఎంచబడ్డాడు. దేవుని యందు ప్రియులారా, అర్థమవుతుందా? ధనవంతుడు తన ధనాన్ని ఉపయోగించి పరలోకంలో ఒక ఆధార్ కార్డు సంపాదించుకోలేకపోయాడు. కానీ పేదవాడు తన అనుదిన జీవితంలో సనగక గొనగక కష్టాలను బాధలను భరిస్తూ శాపనార్థాలు పెట్టకుండా సుమ్మర్లు కట్టుకోకుండా, వాళ్ళే ధనవంతులు, వాళ్ళే బాగుపడాలా, మేం బాగుపడకూడదా, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడికి న్యాయం ఉందా, ఇటువంటి మాటలు డైలాగులు ఏమీ లేవు. పేదవాడు తన బాధలను, తన కష్టాలను, తన శ్రమలను, తన ఆకలిని, తన సమస్త దరిద్రాలను కూడా మౌనముగా సహనముతో భరించాడు, సహించాడు. కనుక పరలోకములో అతను ఒక ఆధార్ కార్డు పొందుకోగలిగాడంట. దేవుని యందు ప్రియులారా, కనుక ఇతనికి పేరు ఉంది, అతనికి పేరు లేదు. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మీరు చెప్పండి, మీకు పేరు పెట్టాలా పెట్టొద్దా? మీకు పేరు కావాలా వద్దా? పరలోక రాజ్యములో మీకు పేరు ఉండాలా వద్దా? జీవ గ్రంథములో మీ పేరు రాయబడాలా వద్దా? దేవుని చేత నీ పేరు పిలవబడాలా వద్దా? మీ పేరు జీవ గ్రంథములో ఉందంటారా? మీ పేరు జీవ గ్రంథములో రాయబడేటట్టు మీ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ చాలామంది తెలుసుకోండి, ముఖ్యంగా యువకులు, పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పాతగా పెళ్ళైన వాళ్ళు కూడా, ఓకే, ఎలా జీవిస్తున్నామంటే పరలోక వారసులుగా జీవించటంలే, పరలోక పౌరులుగా జీవించటంలే. పరలోక రాజ్యములో జీవ గ్రంథములో నీ పేరు ఉందో లేదో చూచుకో. అందులో నీ పేరు లేకపోతే, అందులో నీ ఆధార్ కార్డు లేకపోతే, అందులో నీకు ప్రవేశం ఉండదు. అందులో నీకు ప్రవేశం లేకపోతే మిగిలేది ఒకే ఒక్క ప్రదేశం, నరకాగ్ని, నిత్య నరకాగ్ని. దాట వీలులేని అగాధం ఉంటుంది.
దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మొదటి ధ్యానాంశముగా మొదటి విచిత్రాన్ని మనం చూస్తున్నాం. ధనవంతుడికి పేరు లేదు, పేదవాడికి పేరు ఉంది. ధనవంతుడు పాపిగా జీవించాడు కనుక అతని పేరుతో లెక్కలేదు, పేరు రాయబడలేదు. పేదవాడు పేదవాడైనా దేవునికి అంగీకారంగా జీవించాడు కనుక పేరు రాయబడింది. కనుక మనందరము పరలోక పౌరులుగా, దేవుని బిడ్డలుగా జీవగ్రంథములో మన పేర్లు రాయబడేటట్టుగా జీవించాలి. ఇది మొదటి విశ్వాస పాఠం, జీవిత పాఠం ఈనాటి శుభవార్త నుండి దేవుని యందు ప్రియులారా. ఓకే, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక 4 విచిత్రాలు అన్నాను కదా, ఒక విచిత్రం అయిపోయింది. రెండవ విచిత్రం ఏంటో తెలుసా? దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 16వ అధ్యాయం 22వ వచనం చదవండి ఎవరైనా. ఆ నిరుపేద మరణించగా దేవదూతలు అతన్ని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. తర్వాత ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. దేవుని యందు ప్రియులారా, రెండవ విచిత్రం నాకు తోస్తున్నది, నాకు అనిపిస్తున్నది ఏంటో తెలుసా? దేవుని యందు ప్రియులారా, లాజరు ఎవరు ఇద్దరిలో ఎవరు ముందు చనిపోయారు చెప్పండి చూద్దాం. ఇది విచిత్రం. ఇందులో ఎవరు ముందు చనిపోయారు చెప్పండమ్మా. ధనవంతుడు ముందు చచ్చిపోయాడా, లేదంటే లాజరు ముందు చచ్చిపోయాడా? వాక్యం ప్రకారం లాజరు ముందు చచ్చిపోయాడు కదా, లాజరు ముందు చచ్చిపోయాడు. ఇప్పుడే మనం ధ్యానించాం. ఇందులో మంచివాడవడో చెడ్డవాడవడంటే న్యాచురల్గా నరకానికి వెళ్ళిన ధనవంతుడు పాపాత్ముడు లేటుగా చచ్చాడు. యు అండర్స్టాండ్? మోక్షానికి వెళ్ళినటువంటి లాజరు, అబ్రహాము ఒడిలోనికి వెళ్ళినటువంటి లాజరు ముందు చచ్చిపోయాడు. దేవుని యందు ప్రియులారా, ఇది మీకు విచిత్రంగా అనిపించడం లేదా? ఇది విడ్డూరం కాదా? దేవుని మంచివారు ముందు చనిపోతున్నారు, తమ తండ్రి ఇంటికి త్వరగా వెళ్ళిపోతున్నారు. మూర్ఖులు, దుష్టులు, కఠినాత్ములు, అవిశ్వాసులు, పాపాత్ములు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. మనకు తెలుసు 10-12 సంవత్సరాల క్రితం, 14-16 సంవత్సరాల క్రితం, 2009 అనుకుంటాను, ఎంతోమందికి ఎన్నో విధాలుగా గుండె ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్ చేయించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. గొప్పగా 5 సంవత్సరాలు గొప్పగా పరిపాలించాడు. ఎన్నో హృదయాలను ఆకట్టుకున్నాడు. మళ్ళీ ఎలక్ట్ అయ్యాడు, తప్పని చచ్చిపోయాడు ఎయిర్ప్లేన్ క్రాష్లో కదా. ఏమనుకుంటాం చూడడానికి? మనందరం అనుకుంటాం, అరే మంచోడైతే ముందెందుకు చచ్చిపోతాడు? ఇంకా ఆయన మాత్రమే కాదు, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి జీవితాలు అనుకుంటాం, ఎవరైనా త్వరగా చనిపోతే వాడేదో పాపం చేశాడు, వాడేదో తప్పు చేశాడు, వాడేదో దేవుని శాపానికి గురయ్యాడు, దేవుడు అతను ముట్టిగా పెట్టాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇది కాదు అసలు విషయం. ఏంటంటే ఈ ఉపమానం ద్వారా అదే కరెక్ట్ అయితే ధనవంతుడు పాపాత్ముడు, ధనవంతుడు ముందు చావాలి, అవునా? నరకానికి వెళ్ళాల్సిన వాడు ఎప్పుడు ముందు చావడు, గుర్తుంచుకో. చనిపోయిన వాళ్ళు పాపాత్ములుగా ఎంచకండి. ఒకడు ముందుగా చనిపోయాడంటే వాడు పాపాత్ముడని కానే కాదు. దేవుని యందు ప్రియులారా, ఎక్కువ పాపాలు చేయువారు ఎక్కువగా లోకంలో జీవితం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పాపాలు చెయ్యాలని కాదు, వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే మరుసటి రోజైనా, మరునాడైనా, ఎల్లుండైనా, వచ్చే సంవత్సరమైనా, ఆ తర్వాత సంవత్సరమైనా పశ్చాత్తాప పడకపోతాడా? ఓకే, మారు మనస్సు పొందకపోతాడా? తన పాపములకు క్షమాపణ అడగకపోతాడా? పరిశుద్ధుడిగా, మంచివాడిగా, నా బిడ్డగా మారకపోతాడా? అతను అనవసరంగా నరకంలో త్రోసేయడం ఎందుకు అని దేవుడు సహనమూర్తి కదా. ఎంత సహనం అంటే దేవుని యందు ప్రియులారా, ఒకనొక భక్తుడు అంటాడు,
ద పేషెన్స్ ఆఫ్ గాడ్. పేషెన్స్ ఆఫ్ గాడ్. అతను అంటాడు, నేను కనుక బోనవెంచర్ అనే పునీతుడు అనుకుంటాను. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, పునీతులు రాసిన ప్రసంగాలు, పునీతులు చెప్పిన ప్రసంగాలు అని ఒక బుక్ ఉంది. అందులో నేను చదివాను. ద పేషెన్స్ ఆఫ్ గాడ్ అన్న అంశం మీద చదువుతుంటే ఆ పునీతుడు అంటాడు, నేను కనుక ఒక పెద్ద దేవాలయం కడితే ఆ దేవాలయానికి ఏం పేరు పెడతానో తెలుసా? దేవుని సహనము అని పెడతాడట. ద పేషెన్స్ ఆఫ్ గాడ్ అన్న పేరు పెట్టి ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించాలని కోరికగా ఉంది అంటాడు. ఎందుకంటే దేవుడు మనందరి పట్ల ఎంత సహనం. లేదా మన పాపాలకి మనకి ఈ లోకములో బ్రతికే అర్హత ఉందా? ఈ లోకములో మనకు బ్రతికే అర్హత లేనే లేదు దేవుని యందు ప్రియులు. అటువంటి పాపాత్ములు మనందరం, తుచ్చమైన, నీచమైన, నికృష్టమైన పాపాలు చేసే మనుషులం. దేవుడు వద్దు అన్న పనిని మరలా చేసే మనుషులం. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు అని చెప్పిన వెంటనే పాపం చేసేసే మహానుభావులం కదా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక మనకి ఈ లోకములో ఇంకా రోకలు మిగిలి ఉండవు అంటే అది మన గొప్పతనం కాదు, అది కేవలం ఆ దేవాది దేవుని యొక్క గొప్ప సహనము దేవుని యందు ప్రియులారా. కానీ మనం ఏమనుకుంటుంటాం, వాడు చచ్చాడు అంటే వాడు పాపాత్ముడో లేదా శాపగ్రస్తుడో అని తలస్తూ ఉంటాం. నువ్వు నేను ఇంకా బ్రతుకున్నాము అంటే ఆహా నువ్వు నేను మహాపుణ్యాత్ములమని భావిస్తూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, ఎక్కువ కాలం జీవిస్తున్నావంటే బహుశా ఎక్కువ పాపాత్ముడవేమో. ఎక్కువ కాలం జీవిస్తున్నావంటే నువ్వు త్వరగా మారు మనస్సు పొందాలనేమో. ధనవంతుడు లేటుగా చచ్చాడు, పుణ్యాత్ముడు త్వరగా చనిపోయాడు. పుణ్యాత్ములే అంతే కదా. ఒక చెట్టుకి పళ్ళు ఉన్నాయి, ఒక పండు ఇంకా పచ్చిగా ఉంది, ఒక పండు చక్కగా తినడానికి రెడీగా ఉంది. దేన్ని కొత్త? రెడీగా ఉన్నదాన్ని కొత్త. రెడీ అవ్వలేని దాన్ని ఇంకా కొయ్యం, ఆగయ్యా నీకు టైం ఉంది అంటాం. సేమ్ టు సేమ్ దేవుని యందు ప్రియులారా, పుణ్యాత్ములు దేవుడు పిలుచుకుంటాడు అన్న అంశం ఈ యొక్క ఉపమానము ద్వారా, ఈ యొక్క ధనవంతుడు లాజరు ఉపమానం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్నారేమో దేవుని యందు. ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవుని యందు ప్రియులారా, ఇక మూడవ విచిత్రం చూద్దామా? మూడవ విచిత్రం దేవుని యందు ప్రియులారా, సేమ్ వర్డ్ ఆఫ్ గాడ్ 22వ వచనం మరొక్కసారి చదువుదాం. ఆ నిరుపేద మరణించగా దేవదూతలు వచ్చి అతనిని అబ్రహాములోని కొనిపోయారు. నెక్స్ట్ ధనవంతుడు చనిపోగా మూడవ అంశం. మొదటిది పేరు అనే విచిత్రం, రెండవది మరణం అనే విచిత్రం, మూడవది భూస్థాపనం అనే విచిత్రం. భూస్థాపనం అనే విచిత్రం ఏంటంటే లాజరు మరణించగా దేవదూతలు వచ్చారు, ధనవంతుడు మరణించగా ఎవరు వచ్చారు? ఎవరో రాలేదు. దెయ్యాలు వచ్చాయేమో, పిశాచాలు వచ్చాయేమో, ఎవరు రాలే. లాజరు మరణించగా దేవదూతలు వచ్చి అతనిని అబ్రహాము ఒడిలోనికి కొనిపోయారు. ధనవంతుడు మరణించగా ఎవరు రాలే. లాజరు అబ్రహాము ఒడిలోనికి, ధనవంతుడు పాతాళానికి. అంటే విచిత్రం, ఎక్కడికైనా తీసుకెళ్తేనే ఎవరో రావాలి. గొయ్యిలోకి వెళ్ళిపోవడానికి అవనికి ఎందుకు? తోస్తే సరిపోద్ది కదా. అర్థమవుతుందా? కిందకి వెళ్ళిపోవడానికి ఎవడు రావాల్సిన లేదు, తోస్తే ఆడే వెళ్ళిపోతాడు. పైకి తీసుకెళ్ళడానికి దేవదూతలు రావాలి. దేవుని యందు ప్రియులారా, లాజరును అబ్రహాము ఒడిలోని కొనిపోవడానికి దేవదూతలు దిగి వచ్చారు. ధనవంతుడిని మాత్రం పాతాళానికి పాతిపెట్టారు. నువ్వు చేసిన పాపం నిన్ను పాతాళానికి తీసుకుపోతుంది అని గుర్తుంచుకో. ఈ సందర్భంలో నువ్వు చేసిన పాపం నిన్ను పాతాళానికి కొనిపోతుంది.
నువ్వు చేసిన పుణ్యం, నువ్వు చూపిన సహనం, నువ్వు ప్రదర్శించిన విశ్వాసం, నీవు నమ్మిన నీ నమ్మకం, దేవుని యందు నీ నమ్మకం నిన్ను పరలోకానికి, అబ్రహాము ఒడిలోనికి దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్తారు. అర్థమవుతుందా అన్న సత్యం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నువ్వు చేసిన పాప నిన్ను పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతుంది. చాలామంది దేవుని అదృష్టం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన అదృష్టం ఏంటంటే వృద్ధాప్యం. ఏంటది? ఓల్డేజ్. నా ఫ్రెండ్ ఇప్పుడే అమెరికా నుంచి ఫోన్ చేశాడు. పూజకు వస్తుండగా అమెరికా నుంచి ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు. ఫాదర్, మనోజ్, నీ ప్రసంగాలు వింటున్నాను, చాలా బాగున్నాయి. అమెరికాలో కూడా నేను అందులో కొన్ని విషయాలు చెప్తుంటాను అని చెబుతూ ఒక మాట అన్నాడు. నా దగ్గర ఉన్న విచారంలో ఉన్న అందరూ కూడా వీళ్ళకి లాంగ్ లైఫ్ ఎక్కువ. లాంగ్ లైఫ్ అంటే అందరూ 90, 95, 100 సంవత్సరాలు మ్యాక్సిమం బతుకుతారట. ఎంత? 100 సంవత్సరాలు బతుకుతారంట అమెరికాలో. వాళ్ళ తిండి, వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది కనుక క్రమశిక్షణతో ఉంటారు వాళ్ళు. మనలాగా అడ్డదిడ్డంగా ఉండరేమో. ఓకే, సో మనకి 40 సంవత్సరాలకే నడులు జారిపోతున్నాయి, 50 సంవత్సరాలకే కీళ్ళు జారిపోతున్నాయి, 60 సంవత్సరాలతో అమ్మో చాలా బతికేశాను అనుకుంటున్నారు. 70 సంవత్సరాలు ఇంకా చాలు, ఇంతకు మించి ఇంకెవడు బతుకుతాడు అనుకుంటున్నారు. 70 సంవత్సరాలు వస్తే అయిపోయింది, రెడీ అయిపోతున్నారు, మెంటల్గా రెడీ అయిపోతున్నారు. ఎప్పుడు నా కార్యం ఎప్పుడని, నా దినం ఎప్పుడు అనుకున్నట్టుగా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వృద్ధాప్యం దేవుడిచ్చిన గొప్ప వరం కదా. ఈ వృద్ధాప్యాన్ని చక్కగా వినియోగించుకోండి. ఎలాగండి వినియోగించుకోవాలి? ఇదిగో ఈ లాజరు వలె. ఈ లాజరు ఎలా చేశాడు? శ్రమలలో సహనము, బాధలలో సహనము, ఆకలి దప్పికలలో సహనము, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు సహనము, ఒళ్ళంతా వ్రణములు ఉంటే సహనము, కుక్కలు వ్రణములు నాకుతుంటే సహనమే. కానీ ఎవరిని గొనుక్కోలేదు, ఎవరి మీద సనుగుకోలేదు, ఎవరిని నిందించలేదు, ఎవరిని శపించలేదు, దేవునిని ప్రశ్నించలేదు. మనమైతే మన కష్టాలలో మన కొడుకుని, మన కోడల్ని, మన మనవరాలని అందరినీ తిట్టుకుంటూ బతుకుతున్నామేమో. సో దేవుని యందు ప్రియులారా, నీ భూస్థాపనం ఎలాగుండాలనుకుంటున్నావు? పైకి వెళ్ళాలనుకుంటున్నావా? కిందకి వెళ్ళాలనుకుంటున్నావా? ఎవరైనా దేవదూతలు రావాలనుకుంటున్నావా? నాకు ఎవడు రావాల్సింది అనుకుంటున్నావా? అయితే దేవదూతలు వచ్చి నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలి, అబ్రహాముడిలోనికి తీసుకుని వెళ్ళాలి అంటే ఆ లాజరు వలె విశ్వాసముతో, నమ్మకముతో, సహనముతో నీ అనుదిన సిలువలను స్వీకరిస్తూ, నీ రోగములను స్వీకరిస్తూ ప్రభు బాటలో, ప్రార్థనలో, ప్రేమలో నడవడానికి ప్రయత్నించండి. అదే రక్షణ మార్గం దేవుని యందు ప్రియులారా. లేదు నేను చచ్చిపోయినప్పుడు పాతాళానికి వెళ్ళిపోయినా పర్వాలేదు అంటే మీ వృద్ధాప్యాన్ని టీవీలు, సినిమాలు, సీరియళ్ళు, వాళ్ళని తిట్టుకోవడం, వీళ్ళని తిట్టుకోవడంతో గడపండి. చెప్పండి, పైకి వెళ్తారా కిందకి వెళ్తారా? అబ్రహాముడిలోనిక పాతాళానిక? పాతి పెట్టబెడతారా లేవనెత్తబెడతారా? దేవదూతలు రావాలా వద్దా? కనుక లాజరు వలె బ్రతుకుదాం, పరలోకానికి చేర్చబడదాం. మూడవ విచిత్రం, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 4 విచిత్రాలు అని చెప్పాను. 1 పేరు, 2 మరణం, 3 భూస్థాపనం, 4వ విచిత్రం పాపం. ఓకే, పాపం. బాగా ఆలోచించండి దేవుని యందు ప్రియులారా. ధనవంతుడు చేసిన పాపం ఏమిటి చెప్పండి చూద్దాం. వ్యభిచారం చేశాడా? లేదే. దొంగతనం చేశాడా? పాపం, చేసిన పాపం, అది చెయ్యలేని పాపం. ఓకే, చెయ్యలేని పుణ్యం కనుక అది సిన్ ఆఫ్ ఒమిషన్ అవుతుంది. సిన్ ఆఫ్ కమిషన్ ఏమైనా ఉందా? అతను చేసిన పాపం ఏమిటి? అబద్ధాలు ఆడలేదు, ఎవరిని మోసగించలేదు, దొంగతనం చేయలేదు, వ్యభిచరించలేదు. లెక్క ప్రకారం నాకు తెలియదు, బైబిల్లో ప్రకారం
విందులు చేసుకున్నాడు, వినోదాలు చేసుకున్నాడు, వస్త్రాలు ధరించాడు. తన డబ్బులు తనతో సంపాదించు, తన తల్లిదండ్రులు సంపాదించిందో దేవుని వాడి సంపద, వాడి తాత ముత్తాతల సంపద బహుశా, వాడి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి బహుశా, వాడి కష్టార్జితము బహుశా వాడు అనుభవిస్తుంటే వాడు పాపం చేశారంటారేంటి? నేను పాపం చేశాడు లేదా? సో పాపము చెయ్యలేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. పోనీ పాపం చేశాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నో బీ సీరియస్. పాపం చేశాడు. మిగతా వాళ్ళందరూ ఏంటి అటు ఇటు లేరు? పాపం చేశాడు. మరి ఏ పాపం చేశాడు చెప్పండి? పొరుగు వారిని ప్రేమించకపోవడం. ఎస్, దేవుని యందు ప్రియులారా, అతను ఖచ్చితంగా పాపం, అందుకే నరకానికి వెళ్ళాడు. ఇతను చేసిన పాపం ఏమిటంటే ఇతరులను నిర్లక్ష్యం చేయడం. అతను చేసిన పాపం ఇతరులను పట్టనట్టు ఉండడం, ఇతరుల పట్ల, అవసరాల పట్ల, ఇతరుల కష్టాల పట్ల నాకెందుకులే అని తలంచడమే అతను చేసిన. ఇట్ ఈస్ రియల్లీ ఏ గ్రేట్ సిన్. ధనం ఉండడం పాపం కాదు, ధనాన్ని అనుభవించడం పాపము కాదు, ధనమును ఆస్వాదించడం బహుశా పాపము కాదు, ధనముతో నీ అవసరాలు తీర్చుకోవడం బహుశా పాపము కాదు. మరి ఏమిటయ్యా పాపం అంటే నీ తోటి వాడి ఆకలిని గుర్తించలేకపోవడం పాపము. నీ తోటి వాడి దాహాన్ని తీర్చలేకపోవడం పాపము. నీ తోటి వారి కన్నీటిని తొడవలేకపోవడం పాపము. నీ తోటి వారి అక్కరలో సహాయము చెయ్యకపోవడం పాపము. నీ తోటి వాడి దుఃఖములో ఓదార్చకపోవడం పాపము. ఇది దేవుడు ఆగ్రహిస్తున్న పాపము. మంచి ఉదాహరణ ఆదికాండము 4వ అధ్యాయంలో చూస్తున్నా. ఓకే, 4:9 దేవుడు కయ్యూను దగ్గరికి వస్తున్నాడు. ఓ కయ్యూను, వేర్ ఈజ్ యువర్ బ్రదర్? నీ సహోదరుడు ఎక్కడా? నీ తమ్ముడు ఎక్కడా? వాడేమంటాడు? నా తమ్ముడికి నేనేమైనా కావలిదారుడనా? నా తమ్ముడికి నేనేమైనా కావలిదారుడనా? దేవుడు, ఎస్, నీ తోటి వాడికి నువ్వు కావలిదారుడవే. నీ తోటి వారికి నీకు బాధ్యత ఉంది. నీ తోటి వాడి పట్ల వాడు ఎలా పోతే నాకేంటి అని అన్నావో నిత్య నరకాగ్ని నీ గమ్యం అవుతుంది. జాగ్రత్త. స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను. మనుషులు చేసే గొప్ప పాపం ఏమిటంటే పరుల అవసరాల పట్ల ఉదాసీనత. ఎక్కడో చెప్తుంటే విన్నాను. ప్రేమకు వ్యతిరేక పదం ఏంటి? ప్రేమకు వ్యతిరేక పదం చెప్పండి గట్టిగా. ద్వేషం కదా? కాదట. ప్రేమకు వ్యతిరేక పదం ప్రేమ లేకపోవడం. ఓకే, చీకటి అంటే ఏంటి తెలుసు అసలు? వాట్ ఈస్ డార్క్నెస్? ది ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ డార్క్నెస్. చీకటి అంటే అది కొత్తగా చీకటి ఎక్కడ ఉండదంట. ఎక్కడైతే వెలుగు ఉండదో అది చీకటి ఆటోమేటిక్గా. అర్థమైందా? ది ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ డార్క్నెస్. అంతేగాని చీకటి కొత్తగా తయారు చేయబడదు. వెలుగు లేకపోతే చీకటి అయిపోతుంది. అలాగే ప్రేమకు వ్యతిరేకం ప్రేమ లేకపోవడం. ద్వేషం ఏం కాదు, ప్రేమ లేకపోవడం. అక్కడ ప్రేమ లేదు. ఈ ధనవంతుడు చేసిన పాపం ఏమిటంటే ప్రేమ. మీరు చెప్పారే, కరెక్ట్గా చెప్పారు. సోదర ప్రేమ లేకపోవడం. వాడు తిన్నాడా? వాడు రోజు విందులు అంటే ఒక్కడ విందు అంటే ఏంటి? కొంచెం ఎక్కువ వండుకోవడం నాకు తెలిసి. అంతే కదా? మామూలుగా వండి వేయాలదా? ఎంతమందో అంతమందికే వండుతారు. అన్నం వేస్ట్ అయిపోకూడదు, ఎక్కువ వేస్ట్ అవ్వకూడదు. ఎంతమందికో అంతమందికే వండుతారు. డైలీ ఫుడ్, డైలీ మీల్. అదే పార్టీ అంటే, విందు అంటే 100 మంది వస్తే ఎందుకన్నా మంచిది ఓ 150 మందికి చేయండి. 1000 మంది అయితే ఎందుకన్నా మంచిది 1500 మందికి చేయండి. ఎక్కువ చేయడం అంటే వీడు రోజు విందులే. అయితే రోజు అన్నం మిగిలిపోతుంది. మరి మిగిలిపోయిందన్నా పెట్టలేకపోయాడా? ఆబ్సెన్స్ ఆఫ్ లవ్ ఈజ్ హేట్రెడ్. అతను చేసిన పాపం ప్రేమ లేకపోవడం. ప్రియమైన సహోదరుడా, సహోదరి,
పొరుగు వాడిని పట్టించుకోకపోవడం. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ 4 ఉదాహరణలు చెప్తాను, రియల్ ఇన్సిడెంట్స్. జాగ్రత్తగా ఆలకించండి. మొదట్లో చెప్పాను, మనిషి ఆకాశంలో ఎగరడం నేర్చుకున్నాడు పక్షిలాగా, సముద్రంలో పయనించడం నేర్చుకున్నాడు చేపలాగా, మనిషిలాగా మానవత్వంతో జీవించడం మరిచిపోతున్నాడు, మానవత్వాన్ని కోల్పోతున్నాడు. జాగ్రత్త అంటూ ఈ ఉపమానం, ప్రభు చెప్పిన ఉపమానం మనకు తెలియచేస్తుంది దేవుని యందు ప్రియులారా. ఒక ఉదాహరణ, మీరు నమ్ముతారో లేదో యూట్యూబ్లో మీరు చూస్తే మీకే తెలుస్తుంది దేవుని యందు ప్రియులారా. నెంబర్ 1 ఎగ్జాంపుల్, నెంబర్ 1 లోకంలో మానవత్వం ఎలా దిగజారిపోయిందో తెలుస్తుంది. ఢిల్లీలో ఉదయాన్నే డ్యూటీకి వెళ్తున్నారు అందరూ, రోడ్లన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి. ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కారులో ప్రయాణం చేసిన అడ్డంగా ఒక బండివాడు వచ్చేసాడు. ఈ కారు వాడు ఏం చేశాడు, బండివాడిని గుద్దేశాడు. బండి ఎగిరిపోయింది. వీడు ఎగిరి పడి కారు మీదే పడ్డాడు. మళ్ళా ఎక్కడ పడ్డాడు? ఎవరన్నా ఏం చేస్తారు జనరల్గా, కారు దిగి ఆడు బతికాడా చచ్చాడా చూస్తారు కదా, వాడిని దించుతారు కదా, అంబులెన్స్కి ఫోన్ చేస్తారు కదా, హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా. మానవుల్లో మానవత్వం కరువైపోయింది చెప్పడం కదా. కుట్టేసిన తర్వాత వాడు కారు మీదే ఉంటున్నా, కారు అద్దం మీద ఇలా పడి ఉన్నా కారు ఆపకుండా సుమారు 2-3 కిలోమీటర్లు కారు ఇంకా ఫాస్ట్గా పోనిస్తూ ఉన్నాడట. వెనకాతల బళ్ళు మీద కొంతమంది కుర్రవాళ్ళు వెంటబడితే ఒక బ్రిడ్జి మీదకి వచ్చి వీళ్ళు వెంటబడుతున్నారు, దొరికితే కొట్టేస్తారని చెప్పేసి కారు అక్కడ వదిలేసి పారిపోయాడట. ఇది ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. మన న్యూస్ చెప్తే నేను కొత్త విషయాలు పుట్టించడం లేదు, ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇది ఎక్కడ మానవది, ఇదేం మనుషులు అని. ఇది ఎక్కడ మనుషులయ్యా, మీరేం మనుషులు అంటున్నారు. మన భారతదేశం, మన ఢిల్లీ రాజధాని. 2వ ఉదాహరణ చూద్దామా దేవుని యందు ప్రియులారా. ఒక చిన్న పిల్లవాడు, 3 సంవత్సరాలు 3-4 సంవత్సరాల పిల్లవాడు నెమ్మది నడుస్తాడు కదా. ఇంటిలో ఢిల్లీలోని, ఇది కూడా ఢిల్లీలోనే, ఇంటిలో నుంచి జస్ట్ నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నాడు. బయటికి వెళ్ళిపోతే టక్కనే ఒక ఆటో వాడు గుద్దేసి తొక్కించుకొని వెళ్ళిపోయాడు. ఓకే, ఆలోచించండి. ఒక చంటి పిల్లవాడు, 3 సంవత్సరాల పిల్లవాడు ఆటో తొక్కేసి వెళ్ళిపోయింది. ఆటోవాడు దిగలేదు, ఆటోవాడు ఆగలేదు. అది పెద్ద మెయిన్ రోడ్డు కాదు, జస్ట్ మన వీధుల్లో ఉన్న చిన్న రోడ్లు. ఎంత విచిత్ర, ఇది కూడా యూట్యూబ్లో ఉంది చూడండి ఒకసారి. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఆటోవాడు ఆపలేదు సరే, చుట్టూ బడ్డీ కొట్లు ఉన్నాయి, చుట్టూ మనుషులు ఉన్నారు, ఎవ్వరూ కూడా ఆగి ఆ బిడ్డను ఎత్తుకోవడం కానీ, బిడ్డ బతుకున్నాడో చచ్చాడో కానీ, బిడ్డను చూడడం కానీ ఎవ్వరూ చేయలేదు. ఒక వ్యక్తి అయితే ఈ దాన్ని అంటారు బఠానీలే ఉంటాయి కదా, చాట్ బజ్జీలాగా ఉంటాయి, పానీపూరి సంథింగ్, అది కొనుక్కొని నడుచుకుంటూ వచ్చి ఈ అబ్బాయి ఉంటే ఈ అబ్బాయిని దాటుకొని వెళ్ళిపోయాడు, తొక్కుకొని వెళ్ళిపోయాడు. కిందన అబ్బాయి పడి ఉన్నాడు, వీడు తినుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మనం జంతువుల కన్నా ఘోరంగా బ్రతుకుతున్నాం. ఇవన్నీ సుప్రీంకోర్టు నుంచి ఢిల్లీ ఫైల్స్ అని కొడితే ఢిల్లీలో జరిగిన క్రైమ్స్ అన్నీ ఇందులో రాయబడ్డాయి. ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఒక భార్యాభర్తలు ఉదయాన్నే డ్యూటీకి వెళ్తున్నారు, ఢిల్లీలోనే. మళ్ళా భార్యాభర్తలు డ్యూటీకి వెళ్తున్నారు. ఎవడో వచ్చి వెనకాల నుంచి కొట్టేశాడు. భార్య కింద పడిపోయింది, బుర్రకి దెబ్బలు తగిలేసాయి, ఒళ్ళంతా దెబ్బలు తగిలేసాయి. భర్త బండి పక్కన పెట్టి ప్రజలను ఆపుతున్నాడు, బండి ఆపండి, నా భార్యకి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటుంటే మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎవ్వడు కూడా బండి ఆపడం కానీ. అతను ఏడుస్తున్నాడు, నా భార్యను కాపాడండి అని. రోడ్డు మీద పెద్ద హైవే, ఇది కూడా యూట్యూబ్లో ఉంది, మీరు చూడొచ్చు.
ఎవడు పట్టించుకోవట్లేదు, ఎవడ దారిని వెళ్ళిపోతూ ఉన్నారు. చెప్పండి, మనలో మానవత్వం ఉందా? ఆ ధనవంతుడిని పాపాత్ముడు అంటున్నామే, మనలో ఉందా మానవత్వం? కానీ పశువులలో, జంతువులలో మానవత్వం ఉందని చెప్పాలి. జంతువులలో సేమ్ స్టోరీ. మళ్ళా ఒక కోతి ఉంది. ఓకే, ఒక కోతి రోడ్డు దాడుతుంటే ఒక కారు వచ్చి కొట్టేసిందంట. ఇది కూడా యూట్యూబ్లో ఉంది. కారు వచ్చి కొట్టేసింది. కొడితే ఆ కోతి రోడ్డు మీద పడిపోతే ఇంకొక కోతి వచ్చి ఏడుస్తూ ఆ దెబ్బ తిన్నటువంటి కోతి దగ్గరే ఉంది. తనకు తెలుసు ఇంకొక కారు వచ్చి ఎక్కేస్తుందని. అయినా పర్వాలేదు, నా యొక్క స్నేహితుడో, సహచరుడో, నా బంధువు, నా జాతివాడు, నాలాంటి వాడు గాయపడ్డాడు అంటే ఒక కోతి మానవత్వాన్ని ప్రదర్శించింది, సోదర ప్రేమను ప్రదర్శించింది. ఇది కూడా యూట్యూబ్లో ఉంది, చూడండి మీరు. తర్వాత ఆ కోతి నెమ్మదిగా ఈడ్చుకుంటూ పక్కకి వెళ్ళి ఏడుస్తూ ఉంది. మిగిలిన కోతులన్నీ వచ్చి ఏడుస్తూ ఉన్నాయి. మనుషులలో ఉండవలసిన మానవత్వం జంతువులలో ఉంటుంది. జంతువులలో కూడా లేని క్రూరత్వం మనలో ఉంటుంది. భయంకరమైన క్రోధత్వం. దేవుని యందు ప్రియులారా, యానిమల్ ప్లానెట్లో ఒక వీడియో చూశాను. 4 సింహాలు ఒక ఏనుగుని పట్టుకొని తినేస్తున్నాయి, పీడిస్తున్నాయి, అటాక్ చేస్తున్నాయి. 4 సింహాలు ఒక్క ఏనుగుని పెడుతుంటే అది చిన్నది, ఆ పిల్ల ఏనుగుని. సో తల్లి ఏనుగు కాపాడడానికి వెళ్ళింది. తల్లి ఏనుగు కాపాడడానికి వెళ్తే ఈ 4 సింహాలు తల్లి ఏనుగు మీద కూడా పడ్డాయి. ఈ తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు 4 సింహాలకు బలైపోతున్న సమయంలో ఎక్కడి నుంచో వచ్చాయండి ఏనుగుల గుంపు. మొత్తం వచ్చి సింహాలను తొక్కి తరిమి కొట్టేశాయి. అంటే పొరుగువాడ కష్టంలో ఉంటే వెళ్ళి ఆదుకోవాలి అని ఏనుగులకు తెలుసు, ఎద్దులకు తెలుసు, ఆవులకు, జంతువులకు, కోతులకు కూడా తెలుసు. కానీ పొరుగువాడ కష్టంలో ఉంటే ఆదుకోవాలని, సహాయం చేయాలని మనుషులకు తెలియడం లేదేంటి? దేవుని యందు ప్రియులారా, జంతువులు సైతం చక్కగా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయి. మనుషులమైన మనం, జ్ఞానము కలిగిన మనం, బుద్ధి వివరములు కలిగిన మనం, ప్రేమ ఆప్యాయతలు ఎరిగిన మనం, దేవుని రూపంలో సృజింపబడినటువంటి మనం ఒకరికొకరం సహాయం చేసుకోలేకపోతూ ఉన్నాం. అంటారు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్నారు కదా. దేవుని యందు నాకెందుకులే అనుకోకు, నాకెందుకులే, నేనెందుకు పట్టించుకోవాలి అని అనుకోకు. నువ్వు గుడికి వస్తూ ఉంటే, గుడికి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నీలో మానవత్వం లేకపోతే, తోటి వారికి సహాయం చేయకపోతే. దేవుని యందు ప్రియులారా, ఈ 4వ విచిత్రం ఆయన చేసిన పాపం ఏంటండి అంటే, కొత్తగా ఏం పాపం చేయలే. ఆయన చేసిన పాపం వల్ల చెయ్యవలసినటువంటి మంచి చేయకపోవడమే. ఆయన చేసిన పాపం వల్ల చెయ్యవలసిన ప్రేమ, చెయ్యవలసిన సహాయం చెయ్యకపోవడమే. ఈ రోజున ఈ 4 విచిత్రాలు ధ్యానం చేస్తాం. ధనవంతుడు, లాజరు ఉపమానములో. మరొక్కసారి చెప్తున్నాను, పరలోకములో మీ పేరు రాయబడేలా జ్ఞాన గ్రంథములో జీవ గ్రంథములో మీ పేరు రాయబడేలా మనం జీవించాలి. దేవుని యందు ప్రియులారా, ఇక మరణం అంటారా, ముందు మరణించాడంటే పాపాత్ముడు కాదు, నువ్వు బ్రతికి ఉన్నావంటే నువ్వు పుణ్యాత్ముడు కాదు. దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు మారు మనస్సు పొందమని అనే సత్యాన్ని గుర్తించాలి. మనం మరణించిన తర్వాత దేవదూతలు వచ్చి పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అంటే ఆ లాజరు వలె సహనముతో, ఓపికతో, నమ్మికతో దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలి. ప్రత్యేకంగా నువ్వు చేసిన పాపాల కన్నా చెయ్యవలసిన పనులు చేయకపోతే అసలు శిశులైన శిక్ష ఉంటుంది. ఇతరులకు, పరులకు, రోగులకు, పేదలకు, వృద్ధులకు, అనాథులకు, విధవరాండ్రకు, కష్టంలో ఉన్నవారికి తప్పనిసరిగా మన వంతు సహాయం చేసి సహోదర ప్రేమను వ్యక్తపరుస్తాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధ